హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి, చూసి జాయిన్ అవ్వండి, లేదా మన కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం మన ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేసో చూసుకుందాం. ఎవ్రీ డే టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, ఇవాళ మార్నింగ్ కూడా షేర్ చేస్తాను మీకు. సో ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తాయి. మనకి నిఫ్టీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా అప్డేట్ చేశాను. అండ్ ఇవాళ మనం చూసినట్టయితే ఆల్గో లెవెల్స్, ఇది మన నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్గో లెవెల్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 19 points నెగిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 71 points పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ అదర్స్ మీరు చూసినట్టయితే చాలా వాలిటిలిటీ అయితే మార్కెట్లో కనిపించింది. ఇక్కడ మనకి నిఫ్టీ ఆల్గో లెవెల్స్ మనం చూస్తే మార్కెట్ ఓపెన్ అవ్వడం ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది ఫస్ట్ అయితే. దాని తర్వాత మార్కెట్ ఫస్ట్ క్యాండిల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్, అంటే ప్రీవియస్ ఏదైతే ట్రేడింగ్ సెషన్ ఉన్న క్లోజింగ్ పాయింట్ నుంచి బౌన్స్ చేసింది. అండ్ అక్కడ నుంచి ఇక్కడ మార్కెట్ ఏదైతే 9:15 క్యాండిల్ ఉందనో దాని హై బ్రేక్ చేసింది. 9:15 క్యాండిల్ హై రిటెస్ట్ చేసింది అండ్ అగైన్ అప్ సైడ్ మొమెంటం చూసింది. సో మార్కెట్లో ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఆల్గో ఆర్జెడ్ లెవెల్స్ లేవనుకోండి, రెసిస్టెన్స్ లెవెల్ అనుకోండి, జనరలీ పీపుల్ ఏం చేస్తారంటే ఈ మొమెంటం చూసేసి మార్కెట్లో చాలా స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. 9:15 క్యాండిల్స్ హై బ్రేక్ అవ్వగానే మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు చాలా స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. సో అలా మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళి ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఎలా అయితే మార్కెట్లో ఇది మనకి రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి చూపించిందో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అలర్ట్ అయిపోతారు ఈ పాయింట్లో. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఎంట్రీస్ తీసుకున్నా సరే ఇక్కడ పార్షియలీ క్వాంటిటీ బుక్ చేసి దానిలో ట్రైల్ అనే చేస్తారు. అండ్ ఇక్కడ సింపుల్ ఏంటంటే నేను చెప్పేది ఆల్గో ఆర్జెడ్ లెవెల్ కానీ ఆల్గో ఎస్జెడ్ లెవెల్ కానీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తాయి ఇంట్రాడేలో. సో అది 9:15 తర్వాత ఫామ్ అవుతుంది, 3:30 వరకు స్టాండర్డ్గా ఉంటుంది. అంటే అదర్ ఇండికేటర్స్ లాగా ప్రైస్తో పాటు ఇది కూడా చేంజ్ అవ్వదు అనమాట. సో ఆల్గో ప్రీమియం లెవెల్స్ టీటీటీ అంటే ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఇండికేటర్, స్పెషల్ ఇండికేటర్. సో ఇది ప్రీమియం ఇండికేటర్. దీన్ని డైలీ నేను ఫ్రీ టెలిగ్రామ్లో మాత్రం షేర్ చేస్తున్నాను. సో మెంబర్స్ అందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు ఎలా నచ్చింది, మీరు ఎలా ప్రాఫిటబుల్గా ఉన్నారో, ఒకవేళ మీరు ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటే దీంతో కనుక సో కింద కమెంట్స్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇక్కడ మీరు ఎలా ప్లాన్ చేయవచ్చు అనేది కూడా చెప్తాను. సో ఆల్గో ఆర్జెడ్ అంటే రెసిస్టెన్స్ పాయింట్ అండ్ ఎస్ అంటే సపోర్ట్ పాయింట్ కదా. సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్లాన్ చేయండి ట్రేడ్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అన్న అవ్వచ్చు, లేకుంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ అన్న అవ్వచ్చు. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఒకవేళ ఈ లెవెల్స్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఈ లెవెల్స్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేశారనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది అని చెప్పి దీనిపైన ఎస్ఎల్ పెట్టుకొని ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అనేది మీరు ప్లాన్ చేశారనుకోండి, దీని కింద సపోర్ట్ తీసుకొని అంటే ఎస్ఎల్ పెట్టుకొని ప్లాన్ చేయొచ్చు. సో అలా మీకు స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో పర్ఫెక్ట్లీ వర్క్ చేసింది. ఇంకా మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో బోత్ సైడ్స్ మొమెంటం ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రిజెక్ట్ చేసింది అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలాంటి ఏరియాస్ దగ్గర మీకు ఒకవేళ క్యాండిల్ స్టిక్ నాలెడ్జ్ ఉందనుకోండి, సో ప్రైస్ యాక్షన్ చూడండి. మార్కెట్ ఇక్కడ నెగిటివ్ ప్రైస్ యాక్షన్ అంటే రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫామ్ చేస్తుందా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ సపోర్ట్స్ దగ్గర ఎలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయో అది మీరు అబ్జర్వ్ చేయండి. సో అలా మీరు చూసి డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్గా వర్క్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో రేపటి ప్లాన్ చేద్దాం. రేపు మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీలో. సో సింపుల్గా ప్లాన్ చేద్దాం, ఎక్కువగా కాంప్లికేటెడ్ చేయకుండా. సో ఇక్కడ నేను ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోని అనదర్ సెల్లింగ్ డే, మార్కెట్ కంటిన్యూస్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ ఫాలో అవుతూ వస్తుంది. సో ఎక్కడ కూడా ప్రాపర్ పుల్ బ్యాక్ అనేది రాలేదు, పెండింగ్లో ఉంది, పుల్ బ్యాక్ పెండింగ్లో ఉంది. మార్కెట్ వచ్చేసి బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అది ఏ పాయింట్లో జరగవచ్చు అనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ట్రెండ్ ఏముంది, బేరిష్ ట్రెండ్ ఉంది. ఓకే, సో ట్రెండ్తో పాటు మనం వెళ్దాం యాజ్ ఆఫ్ నో అయితే. సో మార్కెట్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఇక్కడ సింపుల్ ప్లాన్ చేద్దాం రేపటికి మంత్లీ ఎక్స్పైరీ. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ని ఫైండ్ చేద్దాం ఫస్ట్ 24,500 లెవెల్, 24,400 లెవెల్. సో అగ్రెసివ్గా షార్ట్కి వెళ్ళకండి ఇక్కడ. సో మార్కెట్ ఇక్కడ 100 points దగ్గరలో మనకు ఒక సపోర్ట్ ఉంది. సో 24,500 లెవెల్. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఈ పాయింట్లో
మార్కెట్ అనేది ఫస్ట్ టిక్లోనే పుట్ సైడ్ వెళ్ళకండి, మార్కెట్ బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బౌన్స్ చేసి 24,600 లెవెల్ దగ్గర ఉందనుకోండి అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే అక్కడ మీరు ప్లాన్ చేయొచ్చు బేరిష్ సైడ్. అండ్ 24,500 అప్పుడు బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ 915 క్యాండిల్ లో బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బేరిష్ ఉంది. కాకపోతే సింపుల్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే ఏదైతే మార్కెట్లో లో ఉందో అండ్ ఇవాళటి లో ఉందో ఆల్మోస్ట్ మార్క్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి 24,634. సో ఇక్కడ నేను 24,600 పెడతాను. మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అంటే ప్రైస్ అక్కడనే ఓపెన్ అయింది అనుకోండి, ఇప్పుడు మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడనే మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి అండ్ ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మేము బేరిష్ ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లోకి. ఓకే, అండ్ మార్కెట్ బుల్లిష్కి ఎప్పుడు అవ్వచ్చు అంటే మార్కెట్ ఏదైతే ఇవాళ హై ఉందో అది ఇంపార్టెంట్ అండ్ 24,810 కూడా ఇంపార్టెంట్ ఏరియా అండ్ 873 ఉంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్. సో మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 24,820 లెవెల్ పైన మార్కెట్ స్టేబుల్గా ఉంటే అప్పుడు మార్కెట్లో షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంటుంది. ఎందుకో చెప్తాను. ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఇక్కడ మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి, సో ఆల్గో లెవెల్స్లోనే చూపిస్తాను. సో బెటర్ మీకు ఆల్గో లెవెల్స్లో చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసామనుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది వల్ల, సో ఈ పాయింట్లో మార్కెట్ అనేది ఒకసారి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అండ్ ఈ బ్రేక్అవుట్ అయిన ఏరియా సస్టైన్ అవ్వలేదు, అంటే ఫేక్ బ్రేక్అవుట్ అయింది. సో అగైన్ ప్రైస్ కనుక ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పాయింట్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, 24,800 అండ్ 820 లెవెల్ ఇక్కడ ఆల్గో లెవెల్స్ ఉంది అండ్ ఇవాళ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక హోల్డ్ చేస్తే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ లెవెల్స్ పైన ఉన్నప్పుడు బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మార్కెట్ డౌన్ సైడ్కి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఫర్దర్గా అంటే ఇక్కడ మార్కెట్లో ఫేక్ బ్రేక్అవుట్ ఉంది, అది వచ్చేసి మార్కెట్లో ఈ పాయింట్లో మార్కెట్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది అప్ సైడ్లో అండ్ ఇక్కడ కూడా మార్కెట్కి ఈ పాయింట్ నుంచి రివర్సల్ అయింది, అంటే ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి అప్పుడు ఫర్దర్ డౌన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ కింద బేరిష్ ప్లాన్ చేయొచ్చు అండ్ అప్ సైడ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బులిష్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అది వచ్చేసి మనకి 24,800 పైన అండ్ బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే 24,600 కింద మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో మార్కెట్ ఇక్కడ చాపీగా ఉంది కాబట్టి ఓవర్ ట్రేడింగ్ చేయకండి, అవాయిడ్ చేయండి. ఓకే, సింపుల్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే ఆల్గో లెవెల్స్ పైన చెప్పేస్తాను. సో ఇక్కడ 54,461లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఈ పాయింట్లో 54,700లో మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అండ్ ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ కూడా టెస్ట్ చేసింది, మీరు చూసారనుకోండి ఈ జోన్లో కూడా మార్కెట్ టెస్ట్ చేసింది. సో ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో 54,200 లెవెల్ రౌండ్ ఫిగర్గా పెట్టుకుందాం, ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, ఈ మధ్యలో అవాయిడ్ చేసేసేయండి, మార్కెట్ ఇక్కడ చాలా చాపీగా ఉంది కాబట్టి. అండ్ దగ్గరలో రెసిస్టెన్స్ 55,000 లెవెల్ రెసిస్టెన్స్. ఓకే, సో మార్కెట్ ఒకవేళ 54,700 పైన స్టేబుల్గా ఉందనుకోండి అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో అండ్ డౌన్ సైడ్ అట్లీస్ట్ మార్కెట్ 54,300 కిందకి వచ్చింది అనుకోండి, అంటే ఈ లెవెల్స్ కిందకి వస్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ సిమిలర్గా ఉంటుంది ఆల్మోస్ట్. నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్లో కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇవాళ కూడా మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ చేసింది, 61 పాయింట్స్ మనకి నెగిటివ్లో క్లోజ్ చేసింది. ఓకే, సో ఇక్కడ నేను ఒక లెవెల్స్ డ్రా చేస్తాను. సో కలర్ కొంచెం అవాయిడ్ చేసేసేయండి. సో నేను కలర్స్ చేంజ్ చేయాలని ఇప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఏరియాస్ మీరు చూసుకోండి ఖాళీ. మార్కెట్ వచ్చేసి సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను ఫస్ట్. సో డైలీ టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి నెగిటివ్లో క్లోజ్ చేసింది, మనకి డైలీ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఫాలో అయింది. ఇక్కడ కూడా ఒక పుల్ బ్యాక్ పెండింగ్లో ఉంది అండ్ మార్కెట్ 80,200 లెవెల్ ఇక్కడ దగ్గరలో ఒక చిన్న సపోర్ట్ ఉంది అండ్ దాని తర్వాత 80,000 లెవెల్ ఒక సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు బాక్స్ డ్రా చేశాను, ఇక్కడ మీరు చూడండి కంటిన్యూస్లీ 3 క్యాండిల్స్ ఇక్కడ మీరు సపోర్ట్ తీసుకున్నట్టు. అండ్ ఇక్కడ కూడా సో ఈ జోన్ వచ్చేసి ఇంపార్టెంట్ జోన్ 80,000 to 79,755 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, మేజర్ సపోర్ట్ లెవెల్. సో దగ్గరలో ఉన్నాం మనం ఒక సపోర్ట్ లెవెల్కి. మార్కెట్ ఎక్కడి నుంచి అయినా కూడా అప్ సైడ్కి బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అగ్రెసివ్ సెల్లింగ్ చేయకండి. ఓకే, అగ్రెసివ్గా పుట్ సైడ్ వెళ్ళకండి. సో మార్కెట్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి మార్కెట్ ఫాల్ అయ్యింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లో పెరగవచ్చు అంటే మార్కెట్ వచ్చేసి బౌన్స్ చేయవచ్చు, కాకపోతే అది కూడా కన్ఫర్మేషన్తో రావాలి. కన్ఫ్యూజన్ అవ్వకండి. సో మార్కెట్ ఇంత పడ్డది కదా ఇక్కడ నుంచి ఇంకా పడదులే అనుకోని కూడా అనుకోవద్దు. మార్కెట్ ఇంట్రాడేలో మనకు అలాంటివి
చూపిస్తేనే వెళ్ళాలి. సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే మన ఆల్గో లెవెల్స్ క్లియర్లీ అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఎలా ప్లాన్ చేద్దామనేది సింపుల్గా చెప్తాను. సో ఇక్కడ సింపుల్గా ప్లాన్ చేసుకుందాం. సో కన్ఫ్యూజన్ అవ్వకుండా 80,200 లెవెల్ మార్క్ చేయండి. సో మార్కెట్ డౌన్ సైడ్ 80,000 లెవెల్ మార్క్ చేయండి. సో దాని కింద 79,755 లెవెల్ మార్క్ చేయండి. ఓకే, సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్స్ కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర ఒకవేళ ప్రైస్ ఫాల్ అవ్వకుండా మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ బౌన్స్ చేసింది అనుకోండి, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంటున్నట్టు అండ్ ఈ లెవెల్స్ దగ్గర మనం అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మార్కెట్ 80,364 to 80,200 వరకు చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. అంటే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి మీరు చూసారనుకోండి, సో ఇక్కడ నుంచి మార్కెట్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 300 to 400 పాయింట్స్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ బెరిష్ కూడా ప్లాన్ చేయవచ్చు కదా. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనం లో డ్రా చేయండి. సో ఈ ప్రీవియస్ డేలో అండ్ ఏదైతే ఇవాళ డే ఉందో ఆ లో, ప్రీవియస్ డేలో అండ్ ఇవాళ డేలో రెండు మార్క్ చేయండి. మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ కన్నా కిందికి వచ్చింది అనుకోండి, బేరిష్ కూడా ప్లాన్ చేయవచ్చు ఇక్కడ. సో 80,200 to 80,000 లెవెల్ వరకు అంటే -200 పాయింట్స్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రై చేయండి ట్రెండ్ సైడ్. అండ్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళినా సరే మార్కెట్ అక్కడ కూడా క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఓకే, అండ్ ఇది నేను 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను, సేమ్ అప్లై అవుతుంది నిఫ్టీకి కూడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో బౌన్స్ చేసింది ఇవాళ, అది వచ్చేసి మనకి ఈ పాయింట్లో చూడండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసిందా అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది, ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది. సో ఇది వచ్చేసి మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. సో 80,270 ఇక్కడ మీరు చూడండి 80,270 మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మార్కెట్లో ప్లాన్ చేయండి డౌన్ సైడ్కి. అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలనుకోండి, మార్కెట్ బుల్లిష్లో వెళ్ళాలనుకోండి, ఇక్కడ మనకి 80,850, 80,700 ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ చేసింది, ఇక్కడ రిజెక్ట్ చేసింది, ఈ పాయింట్లో మార్కెట్ రిజెక్ట్ చేసింది. సో 80,900 ఈ లెవెల్ 80,850 to 80,900 ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, బులిష్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ మధ్యలో ఉన్న ఏరియాని అవాయిడ్ చేసేసేయండి. ఓకే, ఈ మధ్యలో ఉన్న ఏరియాని ఎందుకు అవాయిడ్ చేయాలంటే ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా దగ్గరలో సెల్లింగ్ ఉంది. సో కన్ఫర్మేషన్ రానివ్వండి, మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్లో వెళ్ళి ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తేనే అప్ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకే, అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే ఇక్కడ మార్కెట్ ఏదైతే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసిందో ఇది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓవరాల్ ట్రెండ్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా నెగిటివ్ ఉంది. మీకు ఇంట్రాడేలో ఎలా ప్లాన్ చేయాలనేది క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ. ఓకే, ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ కాల్ సైడ్ చూసుకుందాం. సో కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. సో డేటా మనం చూసామనుకోండి, స్టిల్ ఇంకా కూడా మార్కెట్ ఇంకా డేటా అవుతుందో అది మనకు తక్కువ కనిపించట్లేదు. సో కాల్ సైడ్ మనకి స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 24,800 లెవెల్ దగ్గర చూడండి, 2,22,000, 24,850, 900 to 25,000 లెవెల్ దగ్గర 2,55,000. సో కాల్ రేటింగ్ ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఈ లెవెల్స్లో కనిపిస్తుంది. అంటే కాల్ రేటింగ్ ఎక్కువగా ఉందంటే ఆప్షన్ సెల్లర్స్ కాల్స్ సెల్ చేస్తున్నారు అంటే నథింగ్ బట్ మార్కెట్ ఇంకా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు, అప్ సైడ్ మార్కెట్ వెళ్ళదు అనే వాళ్ళు ఇక్కడ సెల్లింగ్ చేస్తున్నారు కాల్ సైడ్లో. ఓకే, సో ఇక్కడ 24,800 రెసిస్టెన్స్, 24,900, 25,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 24,600 లెవెల్, అండ్ దాని కింద 24,500 లెవెల్, అండ్ దాని కింద మళ్ళీ 24,400. ఇక్కడ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారనుకోండి, కంపేర్ టు కాల్స్ ఇక్కడ తక్కువగా ఉంది. ఓకే, సో తక్కువగా ఉంది నథింగ్ బట్ ఏంటంటే మార్కెట్లో సపోర్ట్ చాలా వీక్గానే ఉంది స్టిల్ ఇంకా కూడా, అండ్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది స్ట్రాంగ్గా ఉంది. ఓకే, యాజ్ పర్ డేటా. సో ఇంట్రాడేలో డేటా ఎలా చూడాలి అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి. ఇంట్రాడేలో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి, మార్కెట్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ చాలా ఎక్కువగా పెరుగుతుంది అనుకోండి. సపోజ్ మార్కెట్ రేపు పొద్దున 24,700 లెవెల్ దగ్గర ఇప్పుడు 45,000 ఉన్న దగ్గర 1 lakh యాడ్ అయింది అనుకోండి, అప్పుడు 24,700 మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది అనమాట. సో 24,800 లెవెల్ దగ్గర ఇప్పుడు మార్కెట్ 2,22,000 ఉంది, ఇక్కడ 54,000 కాస్త నెగిటివ్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి కాల్ రేటింగ్ అన్వైండ్ అవుతుంది, మార్కెట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి పుట్ సైడ్ వస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో డేటాని చాలా అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ
ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు టెక్నికలే కాదు డేటా కూడా చూడాల్సి వస్తుంది. ఓకే, ఓన్లీ మీరు ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, లైక్ క్రిప్టో లాగా ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, ఈ డేటా మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఆప్షన్ చైన్ డేటా మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ చూస్తే సరిపోద్ది. ఓకే, బట్ మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు డేటా కూడా అబ్జర్వ్ చేయాలి అండ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా అబ్జర్వ్ చేయాలి అండ్ అదేవిధంగా మన ఆల్గో లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇవి 3 ఇంపార్టెంట్. సో ఆల్గో లెవెల్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ మనకి ఏం చేస్తున్నాయంటే US30 234 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది, US Tech 100 కూడా పాజిటివ్ కనిపిస్తుంది అండ్ డాక్స్ వచ్చేసి 40 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. US మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 600 పాయింట్స్ పాజిటివ్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే US మార్కెట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వెళ్దాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పెడతాను. సో బిట్ కాయిన్ అండ్ ఈథీరియం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను పెడతాను బిట్ కాయిన్. సో ఈ ఆల్గో లెవెల్స్ తీసేద్దాం, క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేద్దాం. సో బిట్ కాయిన్లో బిట్ కాయిన్ మీరు చూసారనుకోండి, నిన్న ఈవెన్ సండే కూడా మనకి ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి అన్ని పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇక్కడ మీకు క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 3000 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. సో ప్రాపర్గా వర్క్ చేస్తుంది ఇది. నేను డేటా మొత్తం కూడా ఫెబ్ నుంచి నేను చూస్తున్నాను, ఏదైతే మన స్కాల్పర్ ఉందో అది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ మీకు సెల్ సిగ్నల్ వచ్చింది ఫస్ట్ అండ్ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ లైన్లో యాక్టివేట్ అయింది సెల్ సిగ్నల్. దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే బై సిగ్నల్ వస్తుందో దీని స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, దీని స్టాప్ లాస్ హిట్ అయినట్టు అండ్ దీన్ని ఫ్లిప్ చేసేసేయాలి ఇమీడియట్లీ ట్రేడ్ని. అండ్ ఇక్కడ ఫ్లిప్ చేశారనుకోండి మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ మూవ్ అయింది అండ్ మంచి ట్రెండ్ క్యాప్చర్ చేస్తుంది ఈ క్రిప్టో స్కాల్పర్. సో మీరు కూడా యాక్సెస్ కావాలంటే ప్రాసెస్ చెప్తాను, దాని ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ ఇథీరియం చూసారనుకోండి, ఇథీరియం యాజ్ ఆఫ్ నో 4100 లెవెల్ దగ్గరలో ఉంది. జస్ట్ నో ఇక్కడ మేము ట్రేడ్ ప్లాన్ చేసాం చిన్నది, సో అది కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అయింది, దాని తర్వాత కాస్ట్ మూవ్ చేసేసాం. అండ్ ఇక్కడ ఇథీరియం వచ్చేసి ఈ పాయింట్లో ఇథీరియం కూడా నిన్న ఎంట్రీ వచ్చింది బై సిగ్నల్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి సండే రోజు 120 పాయింట్స్ మూవ్ అయింది. దీంట్లో అట్లీస్ట్ 30 to 40 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేసిన మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇలా స్కాల్పర్ కూడా వర్క్ చేస్తుంది. స్కాల్పర్ ఎలా యాక్సెస్ మీకు తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. యాజ్ ఆఫ్ నో మీరు క్రిప్టోలో చూసినట్టయితే క్రిప్టో డైలీ టైం ఫ్రేమ్ పెడదాం మనం. సో డైలీ టైం ఫ్రేమ్ పెడదాం ఫస్ట్ ఇథీరియం. అండ్ ఇథీరియం మన డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మార్కెట్ స్టిల్ ఒక బేరిష్ సైడ్లో ఉంది అండ్ ఇక్కడ మార్కెట్లో ఏదైతే సెల్లింగ్ జోన్ ఉందో మార్కెట్ ఈ పాయింట్ వరకు మళ్ళీ మార్కెట్ వచ్చి రిజెక్ట్ చేయవచ్చు, అందుకోసం ఇది మార్క్ చేశాను. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ ఏరియా వచ్చేసి ఇక్కడ మీరు లాస్ట్ టైం కూడా వీడియోస్లో చెప్పాను 3900 అండ్ 3800 వరకు మార్కెట్లో సపోర్ట్ ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బౌన్స్ చేయవచ్చు అని చెప్పి మీరు ఇక్కడ చూసినట్టయితే బౌన్స్ చేసింది. ఇక్కడ నుంచి వచ్చి మార్కెట్లో ఈ బాక్స్ నుంచి బౌన్స్ చేసింది, అరౌండ్ 300 పాయింట్స్ బౌన్స్ చేసింది. ఇప్పుడు మార్కెట్ 4000 లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని నేను కొంచెం పాజిటివ్గానే చూస్తాను. మార్కెట్ 4300 400 వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ 4000 లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి, అగైన్ మళ్ళీ నేను అప్పుడు ఇథీరియంలో బేరిష్ అయిపోతాను. ఓకే, ఇది మనకి ఇథీరియంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్ కాయిన్లో చూపిస్తాను. సో బిట్ కాయిన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ కూడా ఈ జోన్ ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, బౌన్స్ చేసింది $1,09,000 to $8,000. సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు బిట్ కాయిన్ వచ్చేసి ఒకవేళ మార్కెట్ వచ్చేసి $1,10,000 కింద మార్కెట్ మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బిట్ కాయిన్లో బెరిష్ అవ్వచ్చు. బికాస్ అట్లీస్ట్ బిట్ కాయిన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బౌన్స్ చేసిందిగా ఈ పాయింట్లో మార్కెట్ వెళ్ళింది అనుకోండి అండ్ అక్కడ నుంచి వెళ్ళి రిజెక్ట్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ మళ్ళీ సెల్లింగ్ ఏరియా ఇది. సో ఇది సెల్లింగ్ ఏరియా పర్ఫెక్ట్లీ 1,14,000 15,000 లెవెల్ మార్కెట్ సెల్లింగ్ ఏరియా. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మంచి ఆర్ఆర్ దొరుకుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ షార్ట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ డౌన్ సైడ్ మార్కెట్ 1,11,000 ఇప్పుడు ఉంది. సో 1,10,000 ఇక్కడ మార్కెట్ ఉంది. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో సపోర్ట్. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గానే ఉండొచ్చు, ఎందుకంటే మార్కెట్ 3,000 4,000 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మార్కెట్ ఇప్పుడైతే 1,10,000 1,11,000 సపోర్ట్ లెవెల్స్, 1,13,000 అండ్ 1,14,000 రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ పైన సపోర్ట్ తీసుకోవచ్చు మార్కెట్, అంటే బులిష్లో ఉండొచ్చు. ఒకవేళ మళ్ళీ అగైన్ 1,10,000 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు ఈ దీని కింద. అండ్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి 1,13,000-14,000 లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, మంచి ఆర్ఆర్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి కూడా షార్ట్ ప్లాన్ చేయడానికి బిట్ కాయిన్. ఓకే, సో ఇవన్నీ ఎందుకు? సో సింపుల్గా మనం క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తాము, క్రిప్టో స్కాల్పర్లో ట్రేడ్ ప్లాన్ చేసుకుంటామంటే నేను ప్రాసెస్
ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి, దీన్ని మీరు క్లియర్లీ ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు మీ అనాలిసిస్ చేసిన తర్వాత ప్లాన్ చేయండి. ఈవెన్ మాకు క్రిప్టోలో బై అండ్ సెల్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే క్రిప్టో చాలా వాలటైల్గా ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే నేర్చుకోండి, దాని తర్వాత మీరు ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే మీ ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వచ్చారనుకోండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మాకు 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, డెల్టా ఎక్స్చేంజ్ ఒకటి, కాయిన్ డిసెక్స్ వచ్చి ఒకటి. సో 2 ప్లాట్ఫామ్స్ పైన కూడా నేను వీడియోస్ చేశాను, దాంతోపాటు మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా చేశాను. సో కంప్లీట్ క్రిప్టోకి రిలేటెడ్గా మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా దాంట్లో ఉంది. సో ఇక్కడ ఉంది. సో దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే వీడియోస్ చూడండి క్రిప్టో స్టార్ట్ చేయాలంటే కనుక. సో దాంట్లో మీకు ఏ చార్ట్స్ ఎలా యూజ్ చేయాలి, ఏ చార్ట్స్ పెట్టుకోవాలి, సో ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, ఎస్ఎల్ ఎలా తీసుకోవాలి, టార్గెట్స్ ఎలా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంది, ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. దాంతోపాటు ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఉందో దాని రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, 13 వీడియోస్ ఉన్నాయి. కాయిన్ డిసెక్స్ రిలేటెడ్గా కూడా ఫుల్ కోర్స్ ఉంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది, ఎస్ఐపి ఎలా చేయాలి బిట్కాయిన్ అనేది, అది కూడా కోర్స్ ఉంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని మీరు క్లియర్లీ వినండి. ఫస్ట్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన లెవరేజ్ ఉంటుంది. ఇంకో ఫ్యూచర్స్ మీరు స్కాల్ప్ చేస్తున్నారనుకోండి, 15 మినిట్స్ లోపే మీరు ట్రేడ్ని ఎంటర్ తీసుకొని క్లోజ్ చేస్తున్నారనుకోండి, ఎటువంటి ఫీజు పడదు, 0 ఫీజు ఉంటుంది. అండ్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆప్షన్స్ పైన ఉంటుంది. సో దీంట్లో ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్ బయింగ్ పైన ఉండదు. ఆప్షన్స్ ఎవ్రీడే ఎక్స్పైరీ కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన ఉంది. వెళ్ళి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ రెఫరల్ లింక్తోని అకౌంట్ కనుక ఓపెన్ చేశారనుకోండి, మా క్రిప్టో ప్రీమియం కమ్యూనిటీ ఉంది, దాంట్లో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో ప్రీమియం మెంబర్స్కి మాత్రమే, సో రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. దాంట్లో నేను క్రిప్టో అనాలిసిస్, దాంతోపాటు ట్రేడ్ ప్లాన్స్ కూడా చేస్తుంటాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఇప్పటివరకు మీకు చూపించాను కదా, బై అండ్ సెల్ సిగ్నల్స్ వచ్చేది, దాని యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు రిఫరల్ మెంబర్ అవుతే. ఓకే, సో కింద నేను చూపిస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా. సో ఇక్కడ మీరు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఫ్రీ. సో దీంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళు టైం టు టైం రిమూవ్ అవుతూ ఉంటారు. ఓకే, అండ్ ఇక్కడ ఇవాళ 458కి ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈథర్ ప్లాన్ చేశాను. అండ్ ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ లాట్స్ని కాస్ట్లో పెట్టి ట్రేడ్ చేసాం. ఓకే, జస్ట్ మీకు వీడియో చేసే ముందే ఇది ట్రేడ్ ప్లాన్ చేసింది కూడా. సో ఈ గ్రూప్లో కూడా మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఇక్కడ ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో ఒకవేళ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వద్దు, మాకు వేరే ప్లాట్ఫామ్ పైన జాయిన్ అవ్వాలంటే కాయిన్ డిసెక్స్ కూడా ఉంది. కాయిన్ డిసెక్స్ వచ్చేసి ఇది కూడా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయలేము. కాకపోతే దీంట్లో మీరు SIP కూడా చేసుకోవచ్చు, బిట్కాయిన్ అండ్ ఎథీరియం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే 2 అకౌంట్స్ ఉండనివ్వండి. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి ట్రేడింగ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఓపెన్ చేసుకోండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాయిన్ డిసెక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, బెస్ట్గా ఉంటుంది. ఓకే, సో SIP ఎలా చేసుకోవాలి అనేది క్లియర్లీ నేను వీడియో చేసి పెట్టాను, దాన్ని చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఓకే, సో కాయిన్ డిసెక్స్ కూడా సేమ్ ప్రాసెస్. మీరు రెఫరల్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, దాని తర్వాత KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్. ఓకే, సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్, దాంతోపాటు క్రిప్టో అనాలిసిస్. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.